ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమంనకు మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను, అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ఈనాటి దివ్యవాక్కు అంశము స్వతంత్రులు దాసులు. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయాలు మనము పరిశీలించినట్లయితే, పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు, యేసుక్రీస్తు ప్రభువునకు ప్రతి విషయంలో, ఏదో ఒక విషయంలో వాదోపవాదం. యేసుక్రీస్తు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా వాళ్ళు ప్రశ్నించడం, యేసుక్రీస్తు వారికి తగిన రీతిలో జవాబు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు మాట్లాడే మాటలకు కొన్నిసార్లు వాళ్ళకి కోపం వచ్చినప్పటికీ, ఆయనను చంపాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, అలాంటి ఆలోచనలు చేస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు మాత్రం మళ్ళీ పదే అదే విషయాలను వారితో పంచుకుంటూ ఉన్నారు, వారికి బోధిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనము నుండి. యేసు వారితో, నేను ఇక వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెదకుదురు, కానీ మీరు మీ పాపములలోనే మరణింతురు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. ప్రియ స్నేహితులారా, మానవుల ఆలోచనలు లోక సంబంధమైనవే. యేసుక్రీస్తు ప్రభువు పరలోక సంబంధమైన విషయాల గురించి పదే మాట్లాడుతూ ఉన్నారు. నేను నా తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి చెంతకు వెళ్ళిపోవాలి, కానీ అక్కడికి మీరు రాలేరు. మీరు రాలేరు అంటే రావచ్చు, కానీ ఎప్పుడు రావచ్చు అంటే మీరు పాపమును విడిచిపెట్టి పుణ్యంలో మీరు జీవించినప్పుడు, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని, స్వయాన దేవుడు పంపించిన మనుష్య కుమారుడు, దైవ కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు మీరు కూడా నేను వెళ్ళు స్థలమునకు వచ్చెదరు, లేని ఎడల మీరు నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి రాలేరు అని ప్రభువు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మనం ఎందుకు వెళ్ళలేము ఈయన వెళ్ళే ప్రదేశానికి, ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటాడేమో. ప్రియ స్నేహితులారా, యేసు వారితో, మీరు క్రింది నుండి వచ్చువారు, ప్రైజ్ ద లార్డ్, నేను పైనుండి వచ్చువాడను, మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను, కనుక మీరు మీ పాపములలోనే మరణింతురు అని చెప్పి తిని. నేనే ఆయనను, అనగా నేనే యేసుక్రీస్తు ప్రభువును అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములలోనే మరణింతురు. ఎందుకండి ఒకరికి సత్య మార్గంలోనికి రావడానికి భయం ఎందుకు అంటే పాపాన్ని విడిచిపెట్టాలని భయం. ఒక వ్యక్తిని అడిగాను, బాబు నువ్వు చాలా మంచి జీవితాన్ని జీవిస్తున్నావు, మరి నువ్వు చక్కగా చర్చికి నడవచ్చు కదా, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చర్చికి రా, మంచిగా ప్రార్థన చేసుకో, నువ్వు అడిగిందల్లా దేవుడు నీకు దయచేస్తాడు అన్నప్పుడు అతడు చెప్తున్నాడు, అమ్మా నాకు త్రాగే అలవాటు ఉంది, త్రాగి నేను చర్చికి నడిస్తే ఎట్లమ్మా అని అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను త్రాగుతున్నాను కాబట్టి నేను చర్చికి నడిస్తే అది పాపము, మీరు మీ పాపములలోనే మరణింతురు. అంటే దేవాలయానికి వస్తే, చర్చికి వస్తే మీరు బ్రతుకుతారు, మీరు జీవిస్తారు. మీరు ఒక పాపాన్ని వదిలిపెడితే, ఆ త్రాగుబోతుతనాన్ని వదిలిపెడితే మీరు జీవిస్తారు. కానీ పాపమును వదిలిపెట్టుకోవడానికి ప్రాబ్లం, సమస్య. ప్రియ స్నేహితులారా,
ఎన్ని సంవత్సరాలు అలా రోజులు గడుస్తుంటాయి, సంవత్సరాలు గడుస్తుంటాయి. సమయం వస్తుంది, దేవుడు మన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఆ సమయంలో మనం ఎంత ప్రయత్నించినా కూడా మన వల్ల కాదు దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి. అవకాశాలు ఉన్నప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి. ఆ వ్యక్తితో నేను చెప్పాను, బాబు నీవు త్రాగుతున్నావు రోజు, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉన్నవి కాబట్టి. నువ్వు నాతో పాటు ఒక అనాథ శరణాలయాన్ని నీకు చూపెడతాను, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తాగాలా వద్దా అని నువ్వు నిశ్చయం చేసుకో అని చెప్పాను. ప్రియ స్నేహితులారా, నేను రాలేనులేమ్మా, లేదులేమ్మా అంటే ఈ లోక జీవితంలో పాపములోనే లోకమునకు చెంది మరణించడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ బోధకులు చెప్పే బోధనలను పెడచెవిన పెడుతున్నారు. కానీ నిత్య రాజ్యములో నేను ప్రవేశించాలంటే, ఈ లోకంలో నా జీవితాన్ని నేను చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే నేనేమి చేయాలి, ఇది చేస్తే బాగుండని ఆ బలహీనతలను వదిలిపెట్టుకునే పరిస్థితిలో లేరు. ప్రియ స్నేహితులారా, అలాంటి వారితో యేసుక్రీస్తు ప్రభు ఈరోజు చెప్తున్నారు, మీరు మీ పాపములలోనే మరణింతురు. ఎందుకనగా మీరు నా మాటలు కానీ, నా బోధలు కానీ, నన్ను కానీ మీరు విశ్వసించడం లేదు. నేను తండ్రి వద్ద నుండి వచ్చాను అంటే మీరు విశ్వసించడం లేదని చెప్తున్నారు. ప్రియ స్నేహితులారా, అలాగే ప్రభువు చెప్తున్నారు 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో వరుసగా ప్రభువు చెప్తూ ఉన్నారు, నేను దేవుని కుమారుణ్ణి, నేను నా తండ్రి పంపిస్తేనే ఈ లోకంలోనికి వచ్చాను, నేను నా తండ్రి వద్ద నుండి వచ్చాను, మళ్ళీ తండ్రి దగ్గరకే వెళ్ళిపోతాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ కొత్తగా ఈ 8వ అధ్యాయము 25వ వచనంలో అడుగుతున్నారు, అట్లయినా నీవు ఎవడవు అని ప్రశ్నించిరి. అప్పుడు ప్రభు చెప్తున్నారు, మొదటి నుండి నేను ఎవడనని మీతో చెప్పుచుంటున్నా ఆయననే నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి నుండి ఏం చెప్తున్నాను? నేను దేవుని కుమారుణ్ణి, దేవుడే నన్ను పంపించారని చెప్తున్నాను. మొదటి నుండి నేనేం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నేనే ఆయనను. మిమ్ములను గురించి తీర్పవలసిన విషయములు అనేకములు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. మీరు చేసే కార్యాలను చూస్తే మీ గురించి తీర్పు తీర్చవలసిన అనేక కార్యాలున్నాయి, కానీ నా తండ్రి సత్యవంతుడు. అలాగే నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే ఈ లోకమునకు బోధించుచున్నాను. కొత్తగా నా సొంతగా నేనేమి చెప్పడం లేదు. దేవుడు నన్ను ఏమని చెప్పమని చెప్తున్నారో అదే చెప్తున్నానని యేసుక్రీస్తు ప్రభువు యూదులతో చెప్తున్నారు. ప్రియ స్నేహితులారా, చూడండి, అలా ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పానని వారు గ్రహింపలేదు. అంటే తండ్రి దగ్గర నుండి వినిన వారిని నేను బోధిస్తున్నాను అని చెప్పారు. అయితే వారు గ్రహించడం లేదు. పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ, యూదులు కానీ కొంతమంది గ్రహించడం లేదు. యేసు ప్రభువు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అనంటే ఆయనను సిలువ వేయబోతున్నారు, వాళ్ళే సిలువ వేయబోతున్నారని తెలుసు. అందుకనే అప్పుడు మీరు తెలుసుకుంటారు నేనెవరినో, నేను యేసుక్రీస్తు ప్రభువునని, తండ్రి దగ్గర నుండి వచ్చానని అప్పుడు తెలుసుకుంటారని ప్రభువు చెప్తున్నారు. ప్రియ స్నేహితులారా, ప్రభు అంటున్నారు, నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఈ విషయములను గురించి మాట్లాడుచుండగా అనేకులు విశ్వసించిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, మీరు రక్షించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడు, మనుష్య కుమారుడని విశ్వసించాలి.
మార్గము, సత్యము, జీవము ఆయన ద్వారానే మనము తండ్రి అయిన దేవుని రాజ్యంలో ప్రవేశించగలమని మనం తెలుసుకోవాలి ప్రియ స్నేహితులారా. లోకం ప్రకారం మనం ఉంటే ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఇంతమంది ప్రజలం ఎలా ఉన్నామో అలాగే పరలోకం కూడా ఉంటుంది. ఇక్కడ కళ్ళు మూస్తాము, అక్కడ కళ్ళు తెరుస్తాం. అప్పుడు అయ్యో ఇలా ఉంటుంది అని తెలిస్తే ఎంత బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని కదా, జాగ్రత్తగా ఉండేవాడిని కదా, అన్ని అవకాశాలు నాకుండే, నాకు ఒక మంచి ఇల్లు ఉండే, నాకు ఒక మంచి భార్య ఉండే, నాకు ఒక మంచి పిల్లలు ఉండే, నాకు లేక నేను ఒక మంచి సిస్టర్గా ఉండే, నాకు అన్ని అవకాశాలు ఉండే, నేను ఒక ఫాదర్గా ఉండే, నాకు అన్ని అవకాశాలు ఉండే, నేను ఒక ప్రధాన యాజకుడిగా ఉండే, నేను ఒక దైవజనుడిగా ఉండే, నేను ఒక పాస్టర్గా ఉండే, ఒక పాస్టమ్మగా ఉండే, దైవజనురాలుగా ఉండే, నాకు ఇవ్వబడిన బాధ్యత ఒక ఉపదేశిగా ఉండే, ఒక మంచి బాధ్యతలో నేను ఉండే, అన్ని అవకాశాలని నేను సద్వినియోగపరుచుకొని యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు తెలుసుకోలేకపోయానా? అయ్యో, ఇంత అద్భుతమైన ప్రపంచము, అద్భుతమైన ఈ పరలోక రాజ్యం ఉందా? దీన్ని నేను సొంతం చేసుకోలేదా? ఇదిగో నేను నరకంలోకి నడవవలసి వస్తుందా అని బాధలు పడాల్సిన అవసరం లేదు. ఈరోజే, ఇప్పుడే మీరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ప్రియా స్నేహితులారా, ఎంతమంది బోధకులు మనకు చెప్పినా మనము గ్రహించలేకపోతే కనీసం బైబిలు చదివితే దేవుడు సూటిగా మనతో మాట్లాడతారు ప్రియ స్నేహితులారా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, దేవుడు నాతో పాటు ఉన్నారు. అప్పుడు యేసు తనను విశ్వసించు యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో మీరు నిజముగా నా శిష్యులై ఉందురు. మాటపై నిలిచి ఉండాలి. నేను శిష్యురాల్ని, శిష్యుణ్ణి, నేను ఫలానా సంఘానికి చెందిన వ్యక్తిని, నాకు మంచి అధికారం ఉంది, నాకు మంచి ఇది ఉంది అని అనుకుంటే లాభం లేదు. కానీ ప్రభువు చెప్తున్నారు, నా మాటపై నిలిచి ఉన్నచో, అనగా ఏంటంటే నీవు పాపము లేకుండా పుణ్యస్థితిలో ఉన్నచో. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం మనము నా మాటపై నిలిచి ఉంటేనే నీకు జీవము, నా మాటపై నిలిచి ఉంటేనే మీకు స్వర్గము, నీకు పరలోక రాజ్యము. నీవు అనుకున్నదల్లా ఈ లోకంలోనే జరుగుతుంది ప్రియ స్నేహితులారా. కాబట్టి ప్రభువు చెప్తున్నారు, మీరు సత్యమును గ్రహించెదరు. నా మాటపై నిలిచున్నప్పుడు ఇంకేం చేస్తారంటే సత్యంలో ఉంటారు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును. మీరు ఎప్పుడైతే సత్యంలోకి వస్తారో స్వతంత్రులుగా మారిపోతారు, దాసులుగా ఉండరు. ఎందుకంటే పాపము చేయు వ్యక్తి దానికి బానిసై అయి ఉన్నాడు, దాసుడై ఉన్నాడు ప్రియ స్నేహితులారా. అప్పుడు మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడును ఎవరికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులగుదురు అని నువ్వు ఎలా చెప్పగలవు అని అంటున్నారు యూదులు, పరిసయ్యులు. ప్రియ స్నేహితులారా, మేం బానిసలం కాదు, మేం పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నాము, మేము అబ్రహాము వంశీయులము, నువ్వెలా చెప్పగలవు మేము బానిసలమని? మీరు స్వతంత్రులు అగుతారని ఎందుకు చెప్తున్నావు? మేము స్వతంత్రులం కామా అని అడుగుతున్నారు పరిసయ్యులు. ప్రభువు చెప్తున్నారు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ప్రైజ్ ద లార్డ్. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసింపడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. ఇంటిలో నివసించును కుమారుడు. కుమారుడు అనగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభును మనం విశ్వసించి ఆయన మాటలు పాటించినట్లయితే మనము కూడా కుమారుల లిస్టులో ఉంటాం ప్రియ స్నేహితులారా, కుమార్తెల లిస్టులో ఉంటాం, దేవుని కుమారుల లిస్టులో ఉంటాం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసింపడు, కానీ కుమారుడు నివసిస్తాడు. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేయాలి. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు మిమ్ములను స్వతంత్రులను చేసిననే తప్ప మీరు స్వతంత్రులు కాలేరు. పాపమునకు బానిసలుగా అలా జీవిస్తూనే ఉంటారు. కానీ ఎవరు తెలుసుకోవాలి మీరు స్వతంత్రులుగా జీవించాలంటే? యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు తలచుకోవాలి. ప్రియ స్నేహితులారా, మీరు అబ్రహాం వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపడం లేదు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు.
నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును మీకు చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిస్తున్నారు ప్రభు. అంటే ఒక మాటలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు మీ తండ్రి అయిన సైతాను వద్ద నుండి వచ్చే వానిని ఆచరిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, కానీ నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను. ప్రభు చెప్తున్నారు, నా అంతటా నేను ఏదీ చేయడం లేదు, తండ్రి దేవుడు నాకు ఏది చెప్పాడో అది నేను మీకు చెప్తున్నాను. ప్రియ స్నేహితులారా, స్వతంత్రులు దాసులు అంటే పాపములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాసులే. ఎంత అంతస్తులనన్నా ఉండనివ్వండి, కానీ పాపములో ఉన్న ఎడల దాసి. ఒకవేళ స్వతంత్రులంటే ఎవరంటే, స్వచ్ఛందంగా వాక్కుచే కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని ఆపాదించుకొని యేసుక్రీస్తు ప్రభు కోసం జీవించేవారు స్వతంత్రులు. భయపడరు. భయం అనేది ఇంకా వాళ్ళకి కనుమరుగైపోతుంది. ఎందుకంటే స్వతంత్రంలో జీవించే వాళ్ళకి భయం అంటూ ఉండదు. ఎందుకంటే సడన్గా చనిపోయినా కూడా డైరెక్ట్గా వెంటనే దేవుని యొక్క సహవాసంలోకి వెళ్ళిపోతారని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ప్రియ స్నేహితులారా, కాబట్టి ఈరోజు మనం పర్యాలోచన చేయాలి. నేను స్వతంత్రుడనా, నేను స్వతంత్రురాలినా, నేను బానిసనా, ఇంకా ఏ విషయం గురించి నేను బానిసత్వంలో ఉన్నాను, ఇంకా ఏ విషయంలో నాలో నుండి తీసివేయాల్సిన అవసరం ఉన్నది దేవుని ప్రత్యక్ష దర్శనం కోసం. ఈ విషయాలు మనం ఆలోచన చేసి యేసుక్రీస్తునందు బలపడి ఆయన విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించుదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, నా దేవా, నా రక్షకుడా. ప్రభు, స్వతంత్రులు దాసులు ప్రభు, కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిననే తప్ప మీరు స్వతంత్రులు కాజాలరు అని చెప్పిన ప్రభువా, దయగల తండ్రి, ఈరోజు దివ్యవాక్కు కార్యక్రమమును తిలకించిన ప్రతి బిడ్డను, వాక్యమును విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా, నా దేవా. ఇంకా ఏ విషయములను మేము విడిచిపెట్టవలసి ఉన్నది? పాపమునకు దాసులుగా ఉండక ప్రభువా, మేము నీ మాటను ఆచరించి, నీ బోధనలను ఆచరించి జీవించుటకు, తద్వారా నీ కుమారులుగా కుమార్తెలుగా మెలగుటకు మాకు సహాయాన్ని అందించండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక బలహీనతల ద్వారా ప్రభువ కుటుంబాలు విచ్ఛిన్నమవుచుండగా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. ఇంకా ఎవరైనా ప్రభువ దాసులుగా పాపములో ఉన్నట్లయితే నా దేవ, వారందరినీ ఆ బలహీనత నుండి రక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. నీ పరిశుద్ధమైన పవిత్రమైన వాక్యం వైపు వారి యొక్క మనసును మరల్చి నీ వాక్యానుసారం జీవించుటకు కృపను దయచేయమని, కుటుంబంలో ఏ ఏ అవసరములలో ఉన్నారో ప్రభువ ఆ అవసరములెల్లా కూడా ప్రభువ నీ చిత్త ప్రకారము ఆమోదయోగ్యమైన ప్రతి క్షేమమును తండ్రి, ప్రతి మేలును వారి కుటుంబములలో జరిగించుమని నజరేయుడా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమమునకు వేచి ఉందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి కథోలికా టీవీ ఛానల్.